జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికి కూడా ఒక అద్భుతమైన న్యూస్ అయితే తీసుకొచ్చిన ఈ న్యూస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఓకేనా ఏ మాత్రం కూడా మిస్ అవ్వద్దు న్యూస్ ని ఓకే ప్రస్తుతం మన దేశంలోని శాస్త్రవేత్తలంతా కూడా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నారు తమలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని తమ టాలెంట్ ను మన శాస్త్రవేత్తలు నిరూపించుకుంటున్నారు తమకు అవకాశం రావాలే గాని ఎలాంటి ఫీట్ నైనా సాధిస్తామని చెప్పేసి మన శాస్త్రవేత్తలు చేసి చూపిస్తున్నారు నిజానికి 2014 ముందు వరకు మన దేశంలో పరిశోధనలకు సంబంధించి పెద్దగా ఎటువంటి వ్యవస్థలు కూడా ఉండేటి కాదు చెప్పుకోదగ్గ స్థాయిలో పరిశోధనాశాలలు కూడా ఉండేటి కాదు ఏవో కొన్ని ఉన్నా కూడా వాటిలో అరాకొరా సదుపాయాలు మాత్రమే ఉంటా ఉన్నాయి ఇక ఈ రీసెర్చ్ స్కాలర్లకు పెద్దగా స్టైఫండ్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు అందుకే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 39,000 కోట్ల రూపాయలతో 40 ఆధునిక పరిశోధనాశాలను నిర్మించినారు అంతేకాకుండా ఆ పరిశోధనాశాలల్లో పరిశోధనలు చేసేటటువంటి రీసెర్చ్ స్కాలర్లకు ఇచ్చేటటువంటి స్టైఫండ్ ను ఏకంగా 75,000 రూపాయలకు పెంచినారు కొంతమంది శాస్త్రవేత్తలకైతే ఏకంగా 3 లక్షల రూపాయల జీతం ఇవ్వడం ప్రారంభించింది మోడీ సర్కారు అందుకే గత 6 సంవత్సరాల నుంచి మన దేశంలో అనేక కొత్త ఆవిష్కరణలన్నీ కూడా జరుగుతున్నాయి కొత్త వ్యవస్థలను మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు అందుకే మన దేశంలో ఇప్పుడు 1,20,000 స్టార్టప్లు కూడా పుట్టుకొచ్చాయి అలాగే యూనికార్న్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండాలి ఇకపోతే మనం ఇందాక చెప్పుకున్నాం కదా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 40 అధునాతన పరిశోధనశాలను నిర్మించిందని చెప్పేసా అందులో ఒకటి మన ఆంధ్రప్రదేశ్లోనే కర్నూలులో కూడా స్థాపించారు అదే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ సాంకేతిక విద్యా సంస్థను 2015లో కర్నూలులో స్థాపించినారు ఇప్పుడు ఇదే విద్యా సంస్థకు చెందినటువంటి శాస్త్రవేత్తలు ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు అదే అండర్ వాటర్ డ్రోన్లు అన్నమాట అర్థమైందా ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా ఇంతవరకు మనం గాలిలో ఎగిరే డ్రోన్లు చూసినాం ఏమే పెళ్లిలో ఫోటోలు తీసే డ్రోన్లు చూసినాం అదేవిధంగా యుద్ధాలు జరిగే సమయంలో ఈ బాంబులు వేసేటటువంటి డ్రోన్లు కూడా చూసినాం అదేవిధంగా సూసైడ్ డ్రోన్లు కూడా చూసినాం ఇవన్నీ ఇప్పుడు ప్రయోగిస్తారు అయితే నీళ్ల లోతుల్లో సముద్రపు అడుగున రిజర్వాయర్ లోతుల్లో కూడా తిరిగి మూలలా గాలించేటటువంటి డ్రోన్ల గురించి మనం ఇంతవరకు ఎప్పుడు విన్నారా ఎప్పుడైనా అది మన కళ్ళ ముందుకి ఇప్పుడు రాబోతుంది అన్నమాట ఈ డ్రోన్ గనక తయారైతే అది ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో మాటల్లో వర్ణించలేం సముద్రాల్లో కూలిపోయినటువంటి విమాన శకలాలను కూడా వెతకొచ్చు నదుల్లోనూ రిజర్వాయర్లోనూ పడిపోయేటువంటి వాటిని వెతకొచ్చు నౌకల కింద ఉన్నటువంటి లోపాలను కూడా కనిపెట్టొచ్చు నీళ్ల లోపల ఆనకట్టు లోపాలను కూడా పరిశీలించవచ్చు అంటే అండర్ వాటర్ లో ఏం జరిగినా కూడా మనం కనుక్కోవచ్చు అనమాట ఈ విధంగా నీళ్లలో మునిగి ఉన్నటువంటి ఏ నిర్మాణం అయినా కూడా పరిశీలించే మన సామర్థ్యం బాగా పెరుగుతుంది ఇటువంటి అద్భుతమైనటువంటి అండర్ వాటర్ డ్రోన్లు ఎక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ శాస్త్రవేత్తలు రూపొందించడం ఇక్కడ విశేషం అనమాట ఈ అండర్ వాటర్ డ్రోన్లు కొత్తవి కానప్పటికీ మన కర్నూలు శాస్త్రవేత్తలు విభిన్నమైనటువంటి టెక్నాలజీలను ఉపయోగించి ఈ డ్రోన్లు అయితే తయారు చేశారు దీని నిర్మాణానికి అయిన ఖర్చు ఎంతో తెలిసిన మీకు కేవలం 1,00,000 రూపాయలు ఎంత 1,00,000 అంటే 1,00,000 ఏమే ఈ లో కాస్ట్ డ్రోన్ ఇంకా కొన్ని ప్రయోగాలు జరుపుకొని విజయ పతాకం అయితే ఎగరవేయనుండాలి ఇంకా ప్రయోగాల్లోనే ఉన్నా కూడా దీని ఖ్యాతి ఇప్పటికే దేశం అంతా కూడా వ్యాపించిపోయింది ఈ అద్భుతమైన శక్తి ఉన్నటువంటి డ్రోన్ మీద ఆక్వాకల్చర్ వాళ్ళు అదేవిధంగా జలవనరుల శాఖ వాళ్ళు అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్లు పర్యావరణ సంస్థలు విపత్తు నివారణ సంస్థలు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి చూపిస్తారంట ఈ డ్రోను చాలా శక్తివంతమైనటువంటి సెన్సార్లు అదేవిధంగా నీళ్ల లోపల వీడియో తీసేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి కెమెరాలను అమర్చారు దీంట్లో మరి వాటికి వినియోగించినటువంటి ఖర్చు ఎంత కేవలం 1,00,000 రూపాయలు ఈ అండర్ వాటర్ యొక్క డ్రోన్ ప్రాథమిక రూపం అంటే ప్రోటోటైప్ పనితీరును మొదటిసారి విజయవంతంగా ప్రదర్శించారు శ్రీశైలం అదేవిధంగా గోరకల్లో ఉన్నటువంటి రిజర్వాయర్లలో ఈ డ్రోన్ పనితీరును ఇప్పటికే పరిశీలించారు అర్థమవుతుందా శ్రీశైలం రిజర్వాయర్ లో అదేవిధంగా గోరకల్ రిజర్వాయర్ లో 40 మీటర్ల లోతు దాకా ఈ డ్రోన్ వెళ్లగలడమే కాకుండా అండర్ వాటర్ లో ఈ హై రిజల్యూషన్ వీడియో ఫుటేజ్ అయితే అందించిందన్నమాట అంటే మన కర్నూలు శాస్త్రవేత్తలు తయారు చేసినటువంటి ఈ అత్యాధునికమైనటువంటి ఈ అండర్ వాటర్ డ్రోన్ పూర్తి స్థాయిలో విజయవంతం అయిందన్నమాట అది విషయం ఇక ఇప్పుడు ఈ డ్రోన్ల పైన మరిన్ని పరిశోధనలు జరిపి పూర్తి స్థాయిలో అందుబాటులోకి అయితే తీసుకురానున్నారు అది ఆ విషయమా అంటే ప్రోత్సహించే నాయకుడు ఉండాలే గాని దేశం
దేశం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్క రంగంలో కూడా అభివృద్ధి చెందుతుంది. ఆ నమ్మకం నాకుండదు, మీకుండదా? కానీ మనం ఆ నాయకుడికి ఆ పార్టీకి సపోర్ట్ చేయాలా. చేస్తే మన దేశం ఖచ్చితంగా విశ్వగురువుగా నిలబడుతుంది. అది మనం ఉండగానే మనం చూస్తాం ఆ రోజు కూడా. అది మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.